హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేజే కుకింగ్ డైరీస్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ చేగోడీలు. పిల్లలకి ఎంతో ఇష్టమైన చేగోడీలు చూసేద్దాం. బియ్యపు పిండి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, నూనె, నువ్వులు, ఓమా, సాల్ట్. ముందుగా బియ్యపు పిండిని జల్లించి శుభ్రం చేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఓమా మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. నువ్వులు బలవర్ధకమైన ఆహారం. మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వులలో. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. నేనైతే సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. మొత్తం కలిసేలా కలిపినాక బాగా కలపాలి. నెక్స్ట్ వేడి నీళ్ళు అండి. నీళ్ళు మంచిగా వేడి చేసుకొని పోసుకుంటూ మన స్పూన్ తోటి కలుపుకోవాలి. ఎందుకంటే వేడి ఉంటుంది కదా, కొంచెం మొత్తం వేడి నీళ్ళతోటి కలపాలండి. కొంచెం బాగా కలిసిపోయేలాగా కలిపి అలా కలపాలి. కొంచెం నిదానంగా మొత్తం పొడి పిండి ఉండకుండా వాటర్ అన్నీ కలిసేలాగా కలపాలి. ఇలా అయితే క్రిస్పీగా వస్తాయండి మనకు చేగోడీలు అనేటివి. మునుపు వాళ్ళు ఎప్పుడు ఇవే చేసుకునే వాళ్ళు. చాలా బాగుంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్. మనం ఈ రకంగా అయ్యాక తర్వాత మనం లైట్గా పదన కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముద్దని చేగోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ రాసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా చేతికి కూడా ఆయిల్ రాసుకొని అప్పుడు కొంచెం పిండి తీసి ఇలా తాల్చాలండి. వట్టినే సాగుతుంది మంచిగా. మనం ఏ రకంగా అయితే ఆ రకంగా, ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ చేసేసుకోవచ్చు. పిల్లలకు రకరకాలుగా చేసి పెట్టచ్చు. ఇదే డిజైన్ తోటి రౌండ్ చేసుకోవచ్చు, పొడుగు షేప్లో చేసుకోవచ్చు. ఇలా చుట్టేయడమే ఈజీ. 2 చుట్లు, లేకపోతే సింగిల్ లైన్, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో కావాలంటే ఆ షేప్. ఇది నామం షేప్ అండి. పొడి ఒక మాదిరి పిల్లలకు రకరకాలుగా చేసి పెట్టచ్చండి. అలా చిన్నపిల్లలు ఉంటే ఏబీసీలు ఇలా చేసి వాళ్ళకి తినిపించుకుంటూ మరీ నేర్పించుకోవచ్చండి పేరెంట్స్గా. అలా మనకు ఒక ఆనందం. ఏ వచ్చేసింది, బి ఈజీగా మనం మలుచుకోవచ్చు. ఇలా తాల్చి మనం ఇలా పెట్టేయడమే. ఈ వచ్చేసింది. ఈ రకంగా చేసుకొని ఏవంటే అవి చేసేసుకోవచ్చండి. రౌండ్ చేసుకోవచ్చు, ఏబీసీలు ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఆరాలి. చేశాక కొంచెం ఆరితే మంచిగా వేయచ్చు. వేసే ప్లేట్కి కూడా ఆయిల్ రాసుకోవాలండి. తొందరగా వచ్చేస్తాయి. మంచిగా తీసి తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగాక నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంటే మంచిగా లోపల ఫ్రై అవుతుందండి. ఎక్కువ పెడితే పైకి మారి లోపల ఉడుతుందండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. లైట్గా బ్రౌన్ కలర్ అండి. ఇంకా ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏబీసీలు ఫ్రై చేసుకుందాం.
పిల్లలు కూడా వెరైటీ టేస్ట్ ఎప్పుడు రొటీన్ కాకుండా డిఫరెంట్గా చేసుకోవచ్చు. మన అమ్మమ్మలు వాళ్ళందరూ ఎక్కువ శాతం ఇవే చేశారండి. ఇవి కూడా మనం బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఈ రకంగా మనం ఫ్రై చేసుకున్నాం. చూడండి, క్రిస్పీగా ఉండే చెగోడీలు మీకోసం రెడీ. చూడండి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఏబీసీలు అండి, పిల్లలకి ఇష్టం. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.